ఇప్పుడే మూవీ అయితే కమర్షియల్ తలవన్. ఈ మూవీ మైండ్కి పదును పెట్టిద్దేమో అనుకున్నా. జస్ట్ వన్ టైం వాచ్ అనిపించింది. స్టోరీలోకి వెళ్తే ఒక మర్డర్ జరిగిద్ది. ఇద్దరు పోలీసులకి ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు. ఒక పోలీస్కి అయితే ఆ కేసుని అప్పగించుతారు. ఆ కేసుని సాల్వ్ చేసిండా లేదా అనేదే మూవీ స్టోరీ. ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించింది. సెకండ్ హాఫ్లో ఆడాడ ల్యాగ్ అనిపిస్తుంది మనకి. ఫ్యామిలీతో 100%గా వాచింగ్ చేయొచ్చు ఈ మూవీని. స్క్రీన్ ప్లే, రైటింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ కూడా పర్లేదనిపించింది. మూవీలో చెప్పాల్సిన పాయింట్ చెప్పకుండా చాలా ల్యాగ్ చేసి క్లైమాక్స్ దాకా తీసుకుపోయారు అనుకోవచ్చు. సెంటిమెంట్ సీన్స్ పర్లేదనిపించింది. మెయిన్ థింగ్ హీరో క్యారెక్టర్ వేరే లెవెల్లో చేసిండు అనుకోవచ్చు. యాక్టింగ్, ఒక పోలీస్ ఆఫీసర్ ఒక కేసుని సాల్వ్ చేయడానికి చాలా మంది అడ్డుపడుతూ ఉంటారు. ఆ కేసుని ముందుకి సాగనీయకుండా అక్కడితోటే క్లోజ్ చేద్దాం అనుకుంటారు. మన హీరో అట్లాంటివి ఏం పట్టించుకోకుండా కేసు మీద అలాగే గ్రిప్ ఉంచుకొని ముందుకు సాగుతూనే ఉంటాడు. యాక్టింగ్ వేరే లెవెల్లో చేసిండు అనుకోవచ్చు. ఇలాంటి స్టోరీస్ చాలా మూవీస్లో మనం చూసాం. ఒక రాక్షసుడు ఈ మూవీ లాగానే ఉంటుంది మనకి. ఈ మూవీలో చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నాయి. మెయిన్ థింగ్ విలన్ క్యారెక్టర్స్ ఏమన్నా చేసిండు. ఆ యాక్టింగ్ చించేసిండు అనుకోవచ్చు. కామెడీ సీన్స్ అయితే ఎక్కడో ఒక్కడ టచ్ అయితే మనకి. కిల్లర్ మూవీ చూసేవాళ్ళైతే ఈ మూవీని వన్ టైం వాచ్. ఈ మూవీ కావాలంటే సోనీ లివ్లో ఉంది. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చూడవాకండి. జస్ట్ వన్ టైం వాచ్. అలాగే మన ఛానల్ వస్తే ఒక లైక్, సబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.